పసుపు కుంకుమ కుంకుమ వేయండి. పలక మీద మీ దగ్గర మీద పసుపు కుంకుమ అక్షంతులు 2 పూలు పెట్టమ్మా. పెట్టేసి పిల్లలు చేస్తే నమస్కారం చేయించండి. అందరూ కూడా పలకగా పూజ చేయండి. పసుపు కుంకుమ చేతితో నమస్కారం చేయించండి. మీరు తెచ్చిపోయిన అగరబత్తులన్నీ మేడం ఇచ్చేసేయండి. మేడం ముట్టించుకొని వచ్చి మరి మీకు ఇస్తారు. టెంకాయలు కూడా ఒక మేడం ఇచ్చేసేయండి. టెంకాయలన్నీ ఒక దగ్గర ఇచ్చుకోండి. ओम महाभद्राय नमः ओम महामायाय नमः पदाय नमः ओम पद्मनिलयाय नमः ओम पद्माक्षाय नमः ओम पद्मवक्त्राय नमः ओम शिवाय नमः ओम पुस्तकपुत्रे नमः ओम ज्ञानमन्त्राय नमः महाय नमः पराय नमः कामरूपाय नमः महाविद्याय नमः महापातकनाशिने नमः महाश्रयाय नमः मालिके नमः महाभोगाय नमः महाभुजाय नमः महाकाय नमः महात्माय नमः చందన స్టీల్ ఉందా దాంట్లో లోపలికి వచ్చి అడిగి ఎవరో చెప్తారు చందన స్టీల్ దగ్గర వాళ్ళు తూకం తీసుకొని వస్తున్నారు. ఓకేనా? 2 ఇప్పించుకోండి. ఓకేనా? ఇచ్చేయండి. మరి మీరు పెట్టుకొని ఎదటి వాళ్ళకి పంపించేది చీరలు కదిలేది పిల్లలు ఉంటారు. జాగ్రత్త. వాళ్ళు తిప్పేసి వాళ్ళు ఇస్తారు. మరి ఇంకా ఎవరైనా టెంకాయలు కొట్టని వాళ్ళు ఉన్నారా మీ దగ్గర? అమ్మ దగ్గర మరి ఎక్కాలంటే కష్టం.
కొంచెం అందరూ సైడ్ రండి ఇట్లా. ఓం పరియాచ అనంతరాయ సర్వస్తోమోదిరాత్మద్భవతి సర్వస్యాఖ్యే సర్వస్యైక్యే సర్వమేవ దైవాప్నోతి సర్వస్యయతే. నమస్తే స్తవధర్మవిశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ కామ్యకాలాయ కాలాగ్నిహృతాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. రక్షాంధారయామి నమస్కరోమి. సరస్వతి పాదసేవ గోవింద హరి గోవింద. జగదంబా విష్ణుమాతకి జై. మహాసరస్వతి పాదదేవ గోవింద గోవింద. అందరూ నమస్కారం చేసుకోండి. హాల్ తీసుకోండి. ఇక్కడికి మళ్ళీ ఇక్కడ పెళ్లి చంపాలో వచ్చి దానంగా తీసుకుంటున్నాం. పిల్ల వాళ్ళంతా తీసుకుంటారట. అందరూ చెప్పండి అమ్మా. సరస్వతి దృష్ట్యా వీణా పుస్తకధారిణి అంతవాహ సమాయుక్త విద్యాదానకరి మమ ప్రథమం నామ ద్వితీయం సరస్వతి తృతీయం శారదాదేవి అంశవాహన పంచమం జగతి ఖ్యాతం షష్టం వాగీశ్వరి కథ కౌమారి సప్తమంచ పౌత్ర అష్టమం బ్రహ్మచారిణి నవమం బుద్ధిదాత్రి దశమం వరదాయిని ఏకాదశం శుద్ధగంగా భావాల దశమనం త్రైలోక్యస్య అఖిలేశ్వరి ఏవమేవ మయాకార్య అస్మక్కైః వినాశనం. అక్షంతలు కింద పడుతుంది. పూలు అక్షంతలు చేసి సమర్పయామి పత్రం సమర్పయామి సామరాజయామి ప్రతిష్ఠాపయామి యోగప్రసాదయామి ఆచరణాయామి ప్రదానం సమర్పయామి వేదపారాయణం సబ్స్క్రైబ్ మా విద్యా సంస్థ అయిన సరస్వతి విద్యానికేతన్ స్కూల్ నందు మహాశుద్ధ పంచమి సందర్భంగా సామూహిక అక్షర అభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని తల్లిదండ్రులు వారి చిన్న పిల్లలను తీసుకొని ఈ స్పందనకు చాలా భారీగా స్పందన వచ్చింది. ఈ కార్యక్రమానికి వాళ్ళ తల్లిదండ్రులు సంతోషంగా ఈ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని చేసుకున్నందుకు మేము మా విద్యా సంస్థ తరఫున చాలా ఆరాధిస్తున్నాము. ఆ తల్లిదండ్రులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు మా విద్యా సంస్థ యందు చాలా కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. ప్రతి ఇయర్ ఏదో ఒకటి కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ
మా విద్యా సంవత్సరంలో అద్భుతంగా కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమాలకు తల్లిదండ్రులు వారి వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఈ జ్ఞాన సరస్వతి జన్మాష్టమి సందర్భంగా ఈ అక్షరాభ్యాసం చేసుకున్న పిల్లలు విద్యార్థులందరూ కూడా వారి భవిష్యత్తులో ఉన్నత స్థానానికి అధిరోషిస్తారని ఆశిస్తూ మేము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకుంటున్నాం. శుభోదయం. మా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఇయర్ కూడా ఏదో ఒక కొత్త వినూత్న కార్యక్రమంతో మా సరస్వతి విద్యానికేతన్ స్కూల్ నందు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం మా విద్యానికేతన్ సంస్థ నందు ఈ సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమము ఏ ఒక్క రూపాయి కూడా మనం ఖర్చు లేకోకుండా తల్లిదండ్రులకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఈ కార్యక్రమాన్ని తన వంతు సహాయ సహకారాలతో మా కరెస్పాండెంట్ రామచంద్ర సార్ గారు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ పాలు పంచుకొని అందరూ కూడా వాళ్ళ విద్యార్థులకు చక్కని భవిష్యత్తు కోసం ఈ కార్యక్రమాన్ని ఈరోజు సద్వినియోగం చేసుకున్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. ప్రపంచం సందర్భంగా మొట్టమొదటిసారిగా మా పాపంపేట విద్యా ఏరియాలోనే ఏ స్కూల్ కూడా ఇంతవరకు నిర్వహించలేదు. మొట్టమొదటిసారిగా ఈరోజు మేము ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వచ్చాము. సో మా ఇక్కడ టీచర్స్ పిల్లలతో పాటు ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న పేరెంట్స్ పిల్లలు వాళ్ళందరూ వచ్చి దిగ్విజయంగా ఇందులో పాల్గొన్నందుకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము.